వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వెళ్తున్నాం నారాయణ వనంకి. సో ఎందుకు వెళ్తున్నామంటే నారాయణ వనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. కాకపోతే ఈ మా ఊరికి వెళ్ళే సరౌండింగ్స్ లో ఏనా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ నేను చూపిద్దాం అనుకుని ఈ మధ్య అంటే నేపాల్కి వెళ్ళినప్పటి నుంచి వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఆ క్రమంలోనే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి చూపించడానికి వెళ్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మన సరౌండింగ్స్ లోనే ఇన్ని గొప్ప టెంపుల్స్ ఉన్నాయి కదా, మనం ఎందుకు మన సబ్స్క్రైబర్స్ కి చూపించలేకపోతున్నామని. అందువల్ల ఏంటంటే ఈసారి వెళ్ళినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఏనా ఆ సరౌండింగ్స్ లో ఎలాంటి దేవాలయాలు మీకు చూపించాలి, ఇంకా ఏమేమి ఫేమస్ అయినవి మీకు చూపించాలి అని అనుకుని ఆ ప్రయత్నంలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇది మీకు చాలా మందికి ఎక్కడుంది ఏంటి అనేసి డౌట్స్ కూడా రావచ్చు. నారాయణవనం అనేది తిరుపతికి ఎగ్జాక్ట్ గా 37 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మనం నార్మల్ గా వెళ్ళాలంటే తిరుపతి నుంచి బస్సెస్ కూడా ఉన్నాయి, లేదా ఇంకా ఫ్రీక్వెంట్ గా ఉండాలంటే మీరు నగరికి కానీ లేదా పుత్తూరుకి కానీ వెళ్తే అక్కడి నుంచి కూడా నారాయణవనానికి వెళ్ళొచ్చు. నారాయణవనంలో చాలా ఫేమస్ టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఉన్నాయి. అందులో ఒకటి స్వర్రకాయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అది మనకు సాయిబాబా షిరిడి తర్వాత వెంకయ్య స్వామి ఎలాగో అలాగే అనమాట. పుట్టపర్తి సాయిబాబా అలాంటి టెంపుల్ అనమాట అది. అంతేకాకుండా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నారు. అవి నేను టైం లేక మీకు చూపించలేకపోయాను. అంతేకాకుండా మీకు ఆ సరౌండింగ్స్ 5 కిలోమీటర్స్ నుంచి 9 కిలోమీటర్స్ లోపల చాలా వాటర్ ఫాల్సెస్ ఉన్నాయి. ఒక 4-5 వాటర్ ఫాల్సెస్ ఉన్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. సో మీరు ఒక్కరోజు ట్రిప్ కానీ వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు కవర్ చేసేసి రావచ్చు. ఇది చాలా చిన్న ఊరు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం సైడ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సో ఇలా మనం వెనక నుంచి వెళ్తే చుట్టూ చాలా విస్తీర్ణం ఉండేలాగా అనిపిస్తుంది. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే లోపల మనకు కెమెరా అలవ్ లేదు. ఆల్మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అంతా కూడా కెమెరా అలవ్ ఉండదు. కాకపోతే వీలైనంత వరకు నేను కవర్ చేశాను. అవుటర్ అంతా కూడా లోపల మీకు పిక్చర్స్ రూపంలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ దీని చిన్న హిస్టరీ ఏంటంటే ఇక్కడ తుండీర మండలం నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన ఆకాశ మహారాజు అతను సంతానానికై ఒక యాగశాల నిర్మించడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడు ఆ భూమిని దున్నుతుండగా పద్మంలో ఒక పవళించి ఉన్న శిశువు కనిపిస్తుంది. ఆ శిశువును పద్మావతి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆ సమయంలో తిరుమలలో విడిది చేసి ఉన్న శ్రీనివాసులు అడవి ఏనుగును వేటాడుతూ నారాయణవనం వచ్చి ఇక్కడ ఉద్యానవనంలో పద్మావతిని చూసి మోహించి రాజదంపతులతో మాట్లాడి ఆమెను వివాహం చేసుకున్నారు. అందువల్ల ఈ టెంపుల్ ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారు. అంటే ఇక్కడే కళ్యాణం జరిగింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ కి వచ్చి కళ్యాణం అవలని వాళ్ళు ఇక్కడ గన మొక్కుకుంటే ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది అని చెప్పి చాలా మంది నమ్మకం. ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి అందరూ ఒకరి నోటి ద్వారా ఒకరికి ఆ వార్త సంక్రమించి ఇలా ఇక్కడ మనం మొక్కుకుంటే ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది అని చెప్పి చాలా మంది విశ్వాసం నమ్మకం కూడా. సో ఏంటంటే బయట దేవాలయం ఈ గోపురం నిజంగా అందులో ఉన్న నగిషీలు మనం మొత్తం కూడా స్టోన్ వర్క్ తో చాలా బాగుంది. సో వీలైనంత వరకు మనం ఎంట్రన్స్ ని షూట్ చేయగలిగాను. తర్వాత ఇక్కడి వరకే మనకు పర్మిషన్ ఉంది. ఆ ఎడం వైపున ఒక చిన్న అరలాగా ఉంది కదా, అక్కడ మన ఫ్యామిలీకి సంబంధించిన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒకరు ఉన్నారనమాట. సో తను యాక్చువల్గా అక్కడ నేను షూట్ చేస్తూ ఉంటే కుడివైపు ఒక పోలీసు అతను ఉన్నారు. అతను మీరు ఇక్కడి నుంచి షూట్ చేయకూడదు అన్నారు. నాకు తెలుసు బయట బోర్డు ఉంది కదా, జస్ట్ ఎంట్రన్స్ వరకు షూట్ చేసుకుంటున్నాను అని చెప్పి మాట్లాడుతూ సరే మీకు అంత నమ్మకం లేకపోతే ఫోన్ తీసుకోండి అని చెప్పి ఫోన్ అక్కడ పెట్టేసి నేను వెళ్తూ ఉంటే తను నా వాయిస్ గుర్తుపట్టి వచ్చారనమాట. మేడం మీరు నిర్మలారెడ్డి కదా, నేను మీ ఛానల్ చాలా ఫాలో అవుతూ ఉంటాను, మీరు బాగా వీడియోస్ చేస్తారు అని చెప్పి తను చాలాసేపు మాట్లాడినారనమాట. సో అక్కడే సెక్యూరిటీగా ఉన్నారు. తనే చెప్పారు మా ఊర్లో చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి అని. కాకపోతే మేము మెయిన్ టెంపుల్స్ మాత్రం అంటే సొరకాయ స్వామి టెంపుల్ తర్వాత ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే షూట్ చేసి వచ్చేసాను. ఇంకా శారీస్ కూడా చూసారు కదా, ఆ టెంపుల్ ఎదురుగానే ఒక స్ఫూర్తి
షాప్ అని ఒకటి ఉందన్నమాట, హ్యాండ్లూమ్స్ అని, స్ఫూర్తి హ్యాండ్లూమ్స్. అక్కడే కొన్ని శారీస్ తీసుకొని వచ్చేసాము. ఈసారి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అనేది నేను లాస్ట్ లో పిక్స్ యాడ్ చేశాను. సో దాని ద్వారా మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. సో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది నారాయణవనం. సో నాకు ఇక్కడ ఏంటంటే ఈ మధ్య నేను ఇందాక చెప్పుకున్నట్లు ఈ మధ్య కొన్ని సెర్చ్ చేస్తూ కొన్ని మెయిన్ టెంపుల్స్ ని చూస్తూ ఉన్నాను. రాత్రి అయితే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. నిజంగా లోపలికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. లోపల నిజంగా ఒకలాంటి ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక అయస్కాంతం ఉంది, అది లాగేస్తుంది అని ఇలా అనిపించింది అనమాట. ఆ లోపల ఒక ప్రశాంతమైన వాతావరణం. సో ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా నిజంగా ఒక మనసు ఒక తేలికపడినట్లు అలా అనిపించింది నాకు. సో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్ లో చెప్పండి. నిజంగా మీకు ఎప్పుడైనా సరే మీరు తిరుమలకి వెళ్తూనే ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నారాయణవనంలో ఈ వెంకటేశ్వర స్వామిని మాత్రం దర్శించుకోండి. నిజంగా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత. ఇంకొకటి ఏంటంటే మనకు ఆ సరౌండింగ్స్ లో వాటర్ ఫాల్ కూడా ఉన్నాయి కాబట్టి ఈవెన్ పిల్లలు తీసుకెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వెంకటేశ్వర స్వామితో నాకు చాలా సందర్భాల్లో చాలా చాలా జరిగాయి. సో అవన్నీ కూడా మీకు ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుంటూ వచ్చాను. ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని ఇందులో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం జరిగిందంటే ఒకసారి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ బెంగళూరులో బెలందూరులో ఉంది, మీకు చాలా సార్లు మన ఛానల్లో ఆ వీడియో చూశారు. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ముందు ఒక సబ్స్క్రైబర్ వచ్చి తను చాలా రోజులుగా టాబ్లెట్స్ వాడుతున్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, నాకు పిల్లలు పుట్టట్లేదు, లాస్ట్ ప్రయత్నంగా ఇప్పుడు ప్రయత్నిస్తున్నానక, ఈసారిగా మాకు పిల్లలు అవ్వకపోతే ఇక నేను ఆ పిల్లల మీద ఆశ ముగించుకుంటాను అని చెప్పి తను బళ్ళారి అనుకుంటా తను కాల్ చేశారు. కాల్ చేసి ఒక 2 months ముందు కాల్ చేశారనమాట. కానీ నాకు ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే తనే గుర్తొచ్చింది. సో వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నాను, తనకి ఒక బిడ్డని పుట్టించే భాగ్యం కలగజేయమని చెప్పి. అసలు నాకు ఆ సందర్భంలో అమ్మాయి ఎందుకు గుర్తొచ్చిందో, 2 months ముందు కాల్ చేసింది, ఆ సందర్భంలో అమ్మాయి ఎందుకు గుర్తొచ్చిందో నాకు తెలియలేదు. సో అనుకున్న తర్వాత ఒక 2 months కి తను ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత తనకి బాబు పుట్టారు. బాబు పుట్టిన తర్వాత తను నాకు కాల్ చేసింది, అక్క బాబు పుట్టారు అని చెప్పి. కానీ ఒక సందర్భం ఏంటంటే కరెక్ట్గా నేను ఈ గుళ్ళోనే అనుకున్నాను తనకి ఏదైనా ఒక బిడ్డ, అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏదైనా బిడ్డ పుట్టాలని. కానీ కరెక్ట్గా 9 months తర్వాత మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అసలు నేను ఇంతవరకు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడికి ఎప్పుడు పోలేదు. అది మా ఊరు చివరిలో ఉంటుంది అనమాట. ఆ రోజు అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటే ఈ జానకక్క వాళ్ళందరూ రా, నువ్వు ఇంతవరకు చూడలే కదా, వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న టైంలో నాకు కరెక్ట్గా ఫోన్ వచ్చింది. తను ఫస్ట్ అక్క నేను బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ మీకే ఫోన్ చేస్తున్నాను, నాకు బాబు పుట్టారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఎలా కోఇన్సిడెన్స్ అయిందో నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. కరెక్ట్గా ఈ టెంపుల్లోనే నేను మొక్కున్నాను. కరెక్ట్గా మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా ఊర్లో ఉన్నప్పుడే తను కాల్ చేసింది అనమాట. సో ఈ విధంగా తనకి బిడ్డ పుట్టారు. తర్వాత తను చెప్పారు, అక్క మీ దగ్గర ఖచ్చితంగా తీసుకొస్తాను బాబుని అని చెప్పి. తర్వాత తను నాకు మళ్ళీ ఎప్పుడు కలవలేదు. మరి తను బాబు పుట్టిన ఆనందంలో అలా టైం వెళ్ళిపోతుందో ఏమో తెలియలేదు. కానీ తనకి తన బాబుకి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా. సో ఎలాగోలా తను అనుకున్నది, ఒక బిడ్డ పుట్టితే చాలు అనుకున్నది, అది వెంకటేశ్వర స్వామి దయ వల్ల తీరింది అని అనుకున్నాను. సో ఇలా నాకు ఇలాంటివి చాలా జరిగాయి, వెంకటేశ్వర స్వామి గురించి చాలా జరిగాయి. సో అవన్నీ కూడా మరొక సందర్భంలో ఏదైనా టెంపుల్ చూపించేటప్పుడు షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంది, మీరు కూడా దర్శించుకున్నారు కదా. సో మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.